హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ జాగ్రఫీ ప్లస్ ఎన్విరాన్మెంటల్ కాంబినేషన్లో దీన్ని మనం చదువుతాము. ఫిబ్రవరి 2న మనకి వరల్డ్ వెట్లాండ్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతోంది. దీని బేసిస్కి జనవరి 31న మనకి ఇండియాలో మొత్తము 80 రామ్సార్ సైట్స్ ఉన్నట్టుగా. రామ్సార్ సైట్స్ అన్న వెట్లాండ్స్ అన్న ఒకటే. రామ్సార్ అనేది ఇరాన్లో ఒక సిటీ. అక్కడ జరిగినటువంటి కన్వెన్షన్ని రామ్సార్ కన్వెన్షన్ లేకుంటే రామ్సార్ వెట్లాండ్స్ అంటారు. దాని లోపలికి వెళ్ళి స్టడీ చేద్దాం. అంటే ఎట్లా అయినాయి సార్? 5 మోర్ యాడ్ అయినాయి. అంటే మనకి 75 ఉండేది, 5 యాడ్ అయినాయి, 8 వచ్చినాయి. ఎప్పుడు అంటే మనకి మన ఇండియా 2022కి 75 ఇయర్స్ ఆజాదీకి అమృత మహోత్సవాలు జరుపుకున్నాం మనం 2022కి. కరెక్ట్గా అదే టయానికి మనకి 75 రామ్సార్ సైట్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు 2024కి ఈరోజు మనం వచ్చాము. మొత్తం ఒక 5 యాడ్ చేశారు. కర్ణాటక నుంచి ఒక 3, తమిళనాడు నుంచి ఒక 2 యాడ్ చేశారు. మొత్తం 80 వచ్చినాయి. దీన్ని వేసేసుకొని మనం చూద్దాం. రైట్. హౌ మెనీ రామ్సార్ సైట్స్ యాడెడ్ టుడే అంటే 5. ఇన్ అవుట్ ఆఫ్ 5 దర్ ఆర్ ద 3 స్టేట్స్ ఫ్రమ్ కర్ణాటక, రిమైనింగ్ 2 స్టేట్స్ తమిళనాడు. సో తమిళనాడు మనం గుర్తుపెట్టుకుంటా, ఈజీగా గుర్తుపెట్టుకో. తమిళనాడులో లాంగ్ వుడ్ షోలా ఫారెస్ట్ అంటారు. షోలా ఫారెస్ట్ అంటే మనకి ఏమంటారంటే వర్షపాత అడవులు అనమాట. ఒకసారి ప్రశ్న అడిగాడు, షోలా ఫారెస్ట్లు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అడిగాడు. తమిళనాడులో రైన్ ఫెడ్ ఫారెస్ట్లుగా చెప్పుకోవచ్చు అనమాట దీన్ని. తర్వాత వచ్చరికి నేను జూమ్ చేస్తాను చూడండి. కరాయ్ వెట్టి అని చెప్పి వెట్టి అనే కూడా తీసుకున్నాను తమిళనాడు. కరాయ్ వెట్టి, ఇదొకటి, ఈ రెండు ఉన్నాయి. తర్వాత రిమైనింగ్ వచ్చరికి అంక సముద్ర బోర్డ్స్ ఎక్కడ ఉంటాయి? సముద్రంలో ఉంటాయి. అంక సముద్ర బోర్డ్ కన్జర్వేషన్. తర్వాత వచ్చరికి అగనాస్ని అనమాట. అగనాస్ని ఒకటి. తర్వాత వచ్చరికి మగాడి కేరే కన్జర్వేషన్. మగాడి కేరే అనమాట. మగాడి ఆసిని. తర్వాత వచ్చరికి అంక సముద్ర అన్నీ కూడా మన చూడండి ఏనే ఓడి రెండు కాబట్టి అంక సముద్ర. తర్వాత వచ్చరికి అగనాసిని. తర్వాత మగాడి కేరీ కన్జర్వేషన్ రిజర్వ్స్. అట్లా సింపుల్గా కోడ్ మనం బ్రేక్ చేసుకుంటూ చదువుకున్నామంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ట్విట్టర్లో నేను తీసుకున్నాను. మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్కి సంబంధించి వాళ్ళు ఇచ్చారనమాట. తమిళనాడులో ఏమొచ్చిందని కరాయి వెట్టి 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 చాకరి తమిళనాడు. ఇంకోటి చూడండి, లాంగ్ వుడ్ సోలా ఫారెస్ట్ అనమాట 3. తర్వాత మగాడి అనేది ఒకటి, కర్ణాటక మగాడి. తర్వాత వచ్చరికి సముద్ర. తర్వాత వచ్చరికి అగనాసిని మొత్తం. ఇట్లాగా సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఉన్న దాంట్లో 2 ఫస్ట్ తమిళనాడు గుర్తుపెట్టుకుంటా ఉంటే మగాడి, సముద్ర, అగాసిని అట్లాగా సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. ఇప్పుడు చూడండి, జనవరి 2024కి 5 వచ్చినాయి. అవన్నీ మనం చూసుకున్నాం. జూలై 2022కి ఒక 5 యాడ్ చేశారు. అప్పుడు మనకి 70, అప్పటి వరకు 70 ఉండేవి. 70కి 5 యాడ్ చేయటం వల్ల 75 వచ్చినాయి. ఇప్పుడు 70కి 5 యాడ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి 80 అని. సో ఇది మనకి అప్డేటెడ్ వర్షన్గా మనం తీసుకుందాం. మనకి గ్రూప్ 2లో కనుక మెయిన్స్లో కనుక రేపొద్దున క్వశ్చన్ అడిగితే ఇయర్ అని అడుగుతాడు. లేకుంటే అప్కమింగ్ గ్రూప్ 1 కానీ డిప్యూటీ డిఓ, జేఎల్, డిఎల్ లాంటి వాటిల్లో ఇక్కడ నుంచి ప్రశ్న అడగచ్చు, లేకుంటే ఇక్కడ నుంచి ప్రశ్న అడుగుతాడు. సో దీన్ని ఒకసారి పాజ్ చేసుకొని తీసుకున్నాం అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. అసలు వాట్ ఈజ్ వెట్లాండ్ సార్? బాగానే ఉంది, వెట్లాండ్ అంటున్నారు. వెట్లాండ్ అంటే ఏంటి అని కనుక తీసుకుంటాం అంటే వెట్లాండ్స్ ఆర్ ఏరియా వేర్ వాటర్ కవర్స్, నీళ్ళు ఉంటాయి. ఎట్లాగా? కవర్స్ ద సాయిల్ ఏదర్ పర్మనెంట్లీ ఆర్ సీజనల్. వర్షాలు పడ్డప్పుడు కానీ శాస్త్రంగా కానీ భూమి పైన మనకి ఏముంటాయంటే నీళ్ళు అనేవి ఉంటాయి. భూమి పైన నీళ్ళు ఉండటం వల్ల ఏమవుతుంది? మార్సెస్, బురదగా, స్వాంప్, బ్లాగ్ అక్కడే స్టాక్ అవుతాయి. అవే లేక్స్ లాగా, పాండ్స్ లాగా మనం అర్థం చేసుకోవచ్చు. వాటర్ ఇంటరాక్ట్ విత్ ద ల్యాండ్ సపోర్టింగ్ ది యూనిక్ ఈకోసిస్టమ్. చాలా రకాలైనటువంటి విభిన్నమైనటువంటి జంతువులకి ఆవాసయోగ్యంగా దీన్ని చెప్పుకోవచ్చు. వెట్ ల్యాండ్ అంటే బురద ఉంటుంది. ఎక్కడది? చెరువు కావచ్చు, లేక్ కావచ్చు, సరస్సు కావచ్చు. ఆ తర్వాత ఈ బురదతో కూడినటువంటి ప్రాంతాలని వెట్ ల్యాండ్గా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. సార్ వెట్లాండ్కి ఏమని చెప్తున్నారు మీరు? రామ్సార్ సైట్స్ అంటున్నారు కదా. వెరీ 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 ఇంపార్టెంట్. ఒకటి చెప్తాను, ఆల్రెడీ చెప్పాను కూడా దీన్ని. మనకి 1971లో ఇరాన్లో ఒక సమ్మిట్ జరిగింది. ఫిబ్రవరి 2 ఎప్పుడమ్మా? ఫిబ్రవరి 2న మనకి కాన్ఫరెన్స్ జరిగింది ఇరాన్లోని రామ్సార్ అనే ప్లేస్లో. దేని గురించి అంటే చిత్తడి నేలలు, వెట్లాండ్స్ అనమాట.
అంటే చిత్తడి నేలలు ఎందుకు మనం దాన్ని కాపాడుకోవాలి? ఎందుకంటే చిత్తడి నేలల్లో చాలా జంతు జాతులు బ్రతుకుతా ఉన్నాయి. పక్షులకు ఆవాసంగా ఉంటున్నాయి. ఇది మనం కాపాడాలని జెప్పేసి రామ్‌సార్ అనే ప్లేస్‌లో జరిగింది కాబట్టి దీన్ని రామ్‌సార్ కన్వెన్షన్ అంటారు. ఎప్పుడు ఫిబ్రవరి 2న జరిగింది కాబట్టి దీన్ని వరల్డ్ వెట్లాండ్ డే, చిత్తడి నేలల రోజుగా దీన్ని జరుపుకోవడం జరుగుతా ఉంటది. అయితే అయ్యా ఇది ఎవరు దీన్ని చేస్తున్నారు సార్ అంటే బై యునెస్కో. ఇలాంటి క్వశ్చన్ చూడండి, యునెస్కో వాళ్ళు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క క్వశ్చన్ తీస్తాడనమాట. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్, మొత్తం ఎన్ని ఉన్నాయి ఒక ప్రశ్న, అట్లాంటి 4, 5 క్వశ్చన్స్ ఓడ్ తీసి ఒక్కొక్క క్వశ్చన్ లాగా తయారు చేస్తాడు. యునెస్కో వాళ్ళు దీన్ని చెప్తున్నారు 1971లో జరిగితే ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందంటే 1975 ఇంప్లిమెంట్ అయింది. రైట్, వరల్డ్ వైడ్గా బాగానే ఉంది. ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది సార్ అంటే 1985లో, సారీ 1982లో జాయిన్ అయిందమ్మా. 1982లో జాయిన్ అయింది ఇండియా. 1982లో జాయిన్ అయిపోయింది ఇండియా. ఇలాగా జాయిన్ అయినటువంటి దాంట్లో ఫస్ట్ వెట్లాండ్ రికగ్నిషన్ దేనికి వచ్చింది మనకి ఇండియాలో అంటే చిల్కా లేక్. ఒడిశాలో ఉంది కదా, చిల్కా లేక్ వచ్చారు. కియోలిడియో మనకి బోర్డ్ శాంచురీ రాజస్థాన్లో ఉంది కదా, కియోలాడియో అంటారన్నమాట. కియోలాడియో బోర్డ్ శాంచురీ రాజస్థాన్లో ఉంది. అది ప్లస్ చిల్కా రెండింటి కలిపి ఒకేసారి మనకి ఇది ఫస్ట్ ఇది సెకండ్ లాగా అర్థం చేసుకోవచ్చు. రెండు కూడా ఒకటే ఫస్ట్ అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది మనకి ఇండియాకి వచ్చాయి. ఇండియాలో ఉన్నటువంటి వెట్లాండ్స్లో ఈరోజు 80 వెట్లాండ్స్ ఉన్నాయి మనకి, 80 వెట్లాండ్స్. అయితే లార్జెస్ట్ వెట్లాండ్ ఎక్కడున్నది అనేది మరొక ప్రశ్న. దట్ ఇస్ ద సుందర్బన్. సుందర్బన్ బ్రహ్మపుత్ర మనకి గంగా నది పరివాహక ప్రాంతాలు ఏర్పడుతూ ఉంటుంది. వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ ప్రదేశాలు తీసుకొని ఎక్కువగా ఇండియాలో ఉంటుంది. సుందర్బన్ అనేది పెద్దది. తర్వాత వచ్చరికి స్మాలెస్ట్ వెట్లాండ్ అంటారు. అతి చిన్న వెట్లాండ్ వచ్చరికి రేణుకా వెట్లాండ్. రేణుకా వెట్లాండ్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అయితే మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ అంటారు, ఆర్ మోస్ట్ నెంబర్ అంటారు. అంటే ఎక్కువగా వెట్లాండ్స్ అనేవి ఏ స్టేట్లో ఉన్నాయి, ఈ ప్రశ్న అడుగుతారు. ఇక్కడ నుంచి ఒక ప్రశ్న, ఇక్కడ నుంచి ఒక ప్రశ్న, ఇక్కడ నుంచి ఒక ప్రశ్న, అట్లా ఇండియా ఎప్పుడు జాయిన్, ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక్కొక్క క్వశ్చన్ అనమాట. మనకి గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి అంటే మనకి తమిళనాడులో ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనకి 80 యాడ్ అవటం వల్ల తమిళనాడులో ఎక్కువగా ఉన్నాయి. 16 వచ్చినాయి మనకి, 16. సో ఇట్లాగా మనకి క్వశ్చన్స్ అనేవి పడతా ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి. సింపుల్ క్వశ్చన్ వచ్చరికి పెద్దది ఏది, చిన్నది ఏది, రేణుక చిన్నది. ఎక్కడెక్కువగా ఉన్నాయంటే తమిళనాడులోనే ఫస్ట్ది చిలుక, కియలోడియో. మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చరికి ఎవరున్నారు ఫస్ట్ అంటే మనకి కొల్లేరు సరస్సు అనమాట. కొల్లేరు సరస్సు అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళింది. రైట్ అమ్మా, ఈ ఏరియా నుంచి ప్రశ్న కంపల్సరీ పడతా ఉంటాయి. స్టాక్ నుంచి క్వశ్చన్ పడతా ఉంటుంది మనకి, లేటెస్ట్ మీద క్వశ్చన్ పడతా ఉంటే జాగ్రత్తగా మన ఆన్సర్. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది వాచ్.